ఏర్పాట్లు అయితే మరి చేస్తున్నారు. ఇక ఎన్నికల నగారా మోగిపోయినట్టే, అతి తక్కువ సమయమే ఉంది. అయితే నోటిఫికేషన్ అయితే 26, 27 తేదీల్లో విడుదలయ్యే అవకాశం ఉందని కూడా మరి ప్రచురించారు. చూడాలి, రానున్న రోజుల్లో అధికారికంగా 1-2 రోజులు అటు ఇటుగా ఇంచుమించుగా ఇవే తేదీలు ఉన్నట్టు కూడా దీనిలో ప్రచురించడం జరిగింది. ఇక కర్ణాటక పోలీసు శాఖలో కలకలం, రాసలీలలు వీడియోతో పోలీస్ బాస్ ఆఫీసులోనే అసభ్యకరంగా మహిళలతో ఉన్న వీడియోలు. సీరియస్ అయిన సీఎం సిద్ధరామయ్య. బంగారం స్మగ్లింగ్లో దొరికిపోయిన కన్నడ నటి రన్యారావు తండ్రి రామచంద్రరావు అని కూడా ప్రచురించారు. ఇక అదేవిధంగా చూసుకుంటే ఆడవారు ఎలాంటి బట్టలు వేసుకోవాలో చెప్పడానికి మీరెవరు, కాంగ్రెస్ ఎంపీ రేణుకా చౌదరి ఫైర్ అయ్యారని కూడా మరి ప్రచురించడం అయితే జరిగింది. ఆడవారు ఎలాంటి బట్టలు వేసుకోవాలో చెప్పడానికి మీరెవరు, ఆడవారి హక్కులపై సోషల్ మీడియాలో దాడి జరిగితే సహించేది లేదు, అన్ని రంగాల్లో మహిళలకు సమాన హక్కులు కల్పించాల్సిందే, ఇష్టం వచ్చినట్టు తప్పుడు రాతలు రాస్తే బాగుండదు, ఆడవారి హక్కులకు భంగం కలిగించాలని చూస్తే ఎవరిని వదిలిపెట్టేది లేదంటూ కాంగ్రెస్ పార్టీకి చెందిన రాజ్యసభ సభ్యురాలు రేణుకా చౌదరి హెచ్చరించారు. సోమవారం ఆమె మీడియాతో మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వం ఉపాధి హామీ పథకం పేరు మార్చడం అంటే ఆ స్కీమ్ను నిర్వీర్యం చేయడమే అన్నారు. బీజేపీ కేంద్ర ప్రభుత్వం ప్రజల మనోభావాలతో ఆడుకుంటుందని, అభివృద్ధి చేయడం పక్కన పెట్టేసి సెంటిమెంట్ రాజకీయాలు చేస్తున్నారని రేణుకా చౌదరి అయితే ఫైర్ అయినట్టుగా కూడా మనకి దీనిలో ప్రచురించారు. ఆడపిల్లలకి ఎవరి బట్టలు వేసుకోవాలో వాళ్ళకి హక్కు ఉంటుంది, మీరెవరు మరి పిచ్చిగా మీరు కన్నా పిచ్చి రాతలు రాస్తే బాగోదు అని చెప్పి ఒక రకంగా మరి కొంత మీడియా కూడా ఆవిడ సున్నితంగా హెచ్చరించిన పరిస్థితి. మీరేమనుకుంటున్నారు? రేణుకా చౌదరి మాట్లాడిన మాటల్ని ఏ రకంగా తీసుకుంటారు మీరు కామెంట్ బాక్స్ రూపంలో కామెంట్ అయితే చేయండి. ఇక మనకి తెలుసు, కీరవాణికి అరుదైన గౌరవం, సంగీత దిగ్గజానికి మహత్తర అవకాశం అయితే వచ్చింది అని కూడా ప్రచురించారు. సంగీత దిగ్గజానికి మహత్తర అవకాశం. ఆస్కార్ అవార్డు విజేత సంగీత దర్శకుడు ఎంఎం కీరవాణికి అరుదైన గౌరవం దక్కింది. దేశ రాజధాని వేదికగా ఈ నెల 26న జరగబోయే 77వ గణతంత్ర దినోత్సవ పరేడ్కు సంగీతం అందించే అవకాశం ఆయనకు లభించింది. ఈ మేరకు కీరవాణి తన ఎక్స్ అకౌంట్లో వెల్లడించారు. అందరికీ వందే మాత్రం ప్రతిష్టాత్మక గీతం వందే మాత్రానికి 150 ఏళ్ళు అవుతుందన్న శుభ సందర్భాన్ని పురస్కరించుకుని కేంద్ర సాంస్కృతిక మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో జనవరి 26న రిపబ్లిక్ డే పరేడ్కు సంగీతాన్ని స్వరపరిచే అవకాశం నాకు లభించడం ఎంతో గౌరవంగా ఉందన్నారు. ఈ మహత్తర కార్యక్రమం దేశవ్యాప్తంగా 2500 మంది కళాకారులు పాల్గొంటారు. మన దేశ ఆత్మను ప్రతిబింబించే ఈ వేడుకను ఆస్వాదించండి, వందే మాత్రం అంటూ తన ట్వీట్లో కీరవాణి పేర్కొన్నారు. కీరవాణి ప్రస్తుతం రాజమౌళి దర్శకత్వంలో మహేష్ బాబు హీరోగా తెరకెక్కుతున్న యూనివర్సల్ సినిమా వారణాసికి సంగీతాన్ని అందిస్తున్నారు. మనకి తెలుసు, ఎంతో గొప్ప మ్యూజిక్ డైరెక్టర్ ఎంఎం కీరవాణి. ఆయన మరి ఆస్కార్ అవార్డు కూడా అందుకున్న గొప్ప వ్యక్తి. అలాంటి ఆయన కూడా మరి ఎవరు ఎంతో అయినా కూడా ప్రతి వాళ్ళు కూడా తల్లి అంటే అభిమానించే వాళ్ళు ఎలా ఉండరు, అదేవిధంగా భరతమాత తల్లిని అభినందించేవాళ్ళు, భరతమాత తల్లిని కోసం పోరాటం చేసేవాళ్ళు, ఆ జెండా కోసం పాట రాయడానికి ఎవరైనా కూడా భావోద్వేగానికి లోనెత్తారు. ఎంఎం కీరవాణి కూడా అతిథులు కాదు. మరి వందే మాత్రం గీతం ఈ రకంగా మరి రాయడానికి మరి భారతదేశం యొక్క ఖ్యాతిని తన పాట రూపంలో తను మ్యూజిక్ చేయడానికి కూడా మరి రావడాన్ని నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నానని కూడా ఆయన మాట్లాడటం అయితే జరిగింది. రానున్న రోజుల్లో మహేష్ బాబు సినిమాకి మరి ఇప్పుడు రాజమౌళి మహేష్ బాబు వారణాసి మూవీకి ఆయన మ్యూజిక్ వర్క్ చేయడం జరుగుతుంది. ఇక జనవరి 26న ప్రతిష్టాత్మకంగా తీసుకోబోయే గీతం వందే మాత్రానికి 150 ఏళ్ళు అవుతున్న సొంత సందర్భాన్ని కేంద్ర సాంస్కృతిక మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో జనవరి 26న రిపబ్లిక్ డే పరేడ్కు సంగీతాన్ని స్వరపరిచే అవకాశం లభించడం ఆయన ఎంతో గర్వంగా ఉందని చెప్పి కూడా మరి ఎంఎం కీరవాణి చెప్పడం అయితే జరిగింది. ఇక అదేవిధంగా చూసుకుంటే, ఒక కుక్క కరిస్తే 100 కుక్కల్ని చంపుతారా? నటి సామాజిక కార్యకర్త రేణుదేశాయ్ ఫైర్ అయ్యారు. మరి రేణుదేశాయ్ సామాజిక కార్యకర్త, ఇది తర్వాత 8వ పేజీలో ఉంది, దీని గురించి చదువుతాం. ఇక తర్వాత సింగరేణి టెండర్లపై సిబిఐ విచారణకు ఆదేశించండి, కిషన్ రెడ్డి రేవంత్ రెడ్డికు హరీష్ రావు ఛాలెంజ్, ఆధారాలను అందించేందుకు సిద్ధమని కూడా ఆయన ప్రకటించారు. ఇక ఫోన్ ట్యాపింగ్ కేసులో సంచలనం, హరీష్ రావుకు సిట్ నోటీసులను కూడా ప్రచురించారు. ఇక సింగరేణి టెండర్లపై సిబిఐ విచారణకు ఆదేశించండి కిషన్ రెడ్డి రేవంత్ రెడ్డిలకు హరీష్ రావు ఛాలెంజ్ విసిరారు. మరి ఆధారాలను అందించేందుకు సిద్ధమని ప్రకటించారు. నైనీకోల్ బ్లాక్ విషయంలో వాటాల పంచాయతీ తేలక రోడ్డు మీద పడ్డారంటూ తెలంగాణ మాజీ మంత్రి హరీష్ రావు సంచలన వ్యాఖ్యలు అయితే చేశారు. సీఎం రేవంత్ రెడ్డి బంధువు కనుక నుసనల్లోనే ప్రాజెక్టులో టెండర్లు ఖరారు చేస్తున్నారని ఆరోపణలు గుప్పించారు. నిజాయితీ దమ్ముంటే సిబిఐ విచారణకు ఆదేశించాలని సీఎం రేవంత్ రెడ్డిని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిని ఛాలెంజ్ చేశారు. అన్ని సాక్ష్యాలను సిబిఐకి అందించేందుకు తాము
తాము సిద్ధంగా ఉన్నామని హరీష్ రావు అన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారిన నైనీ కోల్ బ్లాక్ టెండర్ల వివాదంపై తెలంగాణ భవన్లో మీడియాతో మాట్లాడిన హరీష్ రావు అటు కేంద్రానికి ఇటు రాష్ట్ర ప్రభుత్వానికి మధ్య